వెల్కమ్ టు ఫ్యామిలీ స్టార్. మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. ఐక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. అసలు తనుజ గారి గురించి, కళ్యాణ్ గారి గురించి అయితే బ్యాడ్గా కామెంట్ పెడుతున్నారు బాయ్స్. అలా ఎందుకు పెడుతున్నారు? అసలు తనుజ గారు ఏం చేశారు? ఎందుకు ఇలా బ్యాడ్గా పెడుతున్నారు తనుజ గారి మీద? అసలు మీకు అక్క చెల్లెలు, అమ్మ చెల్లెలు లేరా? అసలు బాయ్స్ అలా చేయకండి. ఎవరైనా ఆడపిల్లే. అసలు బ్యాడ్గా కామెంట్ పెడుతున్నారు. అసలు మీకు తెలివి ఉందా? ఎందుకు ఇలా చేస్తున్నారు? ఒక ఆడపిల్ల జీవితం ఎందుకు అలా చేస్తున్నారు? అసలు కళ్యాణ్ గారిని తనుజ గారు మోసం చేసిందని చెప్తున్నారు. అసలు ఏం మోసం చేసింది అమ్మాయి? చెప్పండి. అసలు మీరు ఎందుకు అలా? అసలు మీకేం తెలుసు అని చెప్పని అమ్మాయి ఏం మోసం చేసిందని కళ్యాణ్ గారిని అసలు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు సోషల్ మీడియాలో అసలు మొత్తం వైరల్ చేస్తున్నారు. అసలు ఏముందని? వాళ్ళు బిగ్ బాస్కి వచ్చారు, బిగ్ బాస్లో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారు, ప్రేమించుకున్నారు అనుకున్నాం. కానీ అందులో ఏం లేదని చెప్పి సోషల్ మీడియాలో అయితే తనుజ గారు చెప్పారు కదా. చెప్పాక కూడా మీకు ఎందుకు అవసరమా? మీకు ఇప్పుడు ఇంట్లో కాడ పనులు పాటలు ఏమి ఉండవా? అసలు అందరు వీడియోలు చూడడము, కామెంట్లు పెట్టడము, ఆ కామెంట్లకి బ్యాడ్గా ఇవ్వడము. మీకు కూడా ఒక అక్క చెల్లెలు అమ్మ ఉంటుంది కదా, ఆమె కూడా ఆడపిల్ల. తనుజ గారి ప్లేస్లో మీ అక్క, మీ చెల్లె, మీ అమ్మ వాళ్ళు ఉంటే ఇలాగే చేస్తారా బాయ్స్? దయచేసి ఒక ఆడపిల్ల జీవితం ఆగం చేయకండి. అసలు కళ్యాణ్ గారిని తనుజ మోసం ఏం చేయలేదు. వాళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. అసలు బయటికి కనిపించరు, కానీ వాళ్ళు ఫోన్లలో మాట్లాడుకుంటారు. ఫ్రెండ్స్గా ఉన్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు. బయట కనిపిస్తేనేనా మనం ఫ్రెండ్స్ అనుకోవడం? వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మీకు లేరా ఫ్రెండ్స్? మీరు చేయట్లేదా? మీరు లవ్ చేయట్లేదు ఎవరిని? మీరు చేయట్లేదా? ఎంతమంది దొంగ నా కొడుకులు, ఎంతమంది అమ్మాయిల్ని మోసం చేస్తున్నారు బయట. అసలు ఎంత ఘోరంగా ఉంది పబ్లిక్. అసలు చూడట్లేదా మీరు? అసలు సోషల్ మీడియాలో ఎన్ని ఘోరాలు, ఎన్ని నేరాలు ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటే మాకే దిమ్మ తిరుగుతుంది. అసలు ఇలా చేస్తున్నారు. ఒక అమ్మాయి జీవితం ఎందుకు ఆడుకుంటున్నారు? కళ్యాణ్ గారి గురించి, తనుజ గారి గురించి ఎందుకు బ్యాడ్ కామెంట్ పెడుతున్నారు? కళ్యాణ్ గారిని మోసం చేసిందని. ఏది మోసం చేసింది? పెళ్లి చేసుకొని మోసం చేసిందా? లవ్ చేసి మోసం చేసిందా? డబ్బులు తీసుకొని మోసం చేసిందా? ఏం మోసం చేసింది? మీకు ఏం తెలుసు అని చెప్పని మాట్లాడుతున్నారు. అసలు అబ్బాయిలకి తెలివి ఉందా? మీకు ఏమైనా పని పాట ఉండదా? ఇళ్లల్లో జాబులు చేసుకోరా? చదువుకొని ఇంజనీరింగ్ ఇన్ని జాబులు చేసి ఏం లాభం మీరు? దయచేసి ఒక అమ్మాయి జీవితంతో ఆడుకోవద్దు. అన్నలు, తమ్ముళ్ళు చెప్తున్నాను, ఎవరైనా ఆడపిల్లే నాన్న, అలా చేయకండి. బ్యాడ్గా కామెంట్లు పెట్టకండి. వాళ్ళిద్దరు హ్యాపీగా ఉండాలి, వాళ్ళిద్దరు సినిమాలు నటించాలి, పైకి రావాలని కోరుకోవాలి, కానీ బ్యాడ్గా కామెంట్ పెట్టద్దు దయచేసి. మనం ఎందుకు చేయాలి? ఒక అమ్మాయి గురించి ఎందుకు తప్పుగా చేయాలి చెప్పు? అదే ప్లేస్లో మన ఇంట్లో మన ఫ్యామిలీలు ఉంటే ఎలా రియాక్ట్ అవుతారు చెప్పండి? మీరు ఊరుకుంటారా? ఇప్పుడు మీ అక్కను, మీ చెల్లెల్లో వేరే వాడు అంటే మీరు ఊరుకుంటారా? అసలు ఎంత కోపం వచ్చిద్ది. మనం ఊరుకుంటామా? మనకు బాధ అనిపించదా? ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ జోలికి ఎందుకు పోవాలి? వాళ్ళని ర్యాగింగ్ చేయడం ఎందుకు? అసలు తనుజ గారు మీకు ఏం చేసింది? అసలు ఆమె ఏంది పరివార అవార్డు తీసుకున్నాంచి అసలు మొత్తం కళ్ళన్నీ ఆమె మీదే ఉన్నాయి. ఎందుకు కళ్యాణ్ గారికి రాలేదు? తనుజ గారికి ఎందుకు వచ్చింది? కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అలా చేస్తున్నారు తనుజ గారి మీద. ఎందుకు? వాళ్ళిద్దరు ఫ్రెండ్సే కదా, ఎవరికి వస్తే ఏమైంది? తనుజ గారు అన్నారుగా, మా 5 మెంబర్స్ ఉంటాం మేము, మా 5 మెంబర్స్లో ఎవరికి వచ్చినా ఒకటే అని అన్నారు. అది దేవుడు దయ. తనుజ గారికి రావాలని ఉంది, తనుజ గారికి వచ్చింది. ఎవరు అదృష్టం ఉంటే వాళ్ళకి వస్తుంది, అంతేగాని మనం ఎందుకు అలా అనుకోవాలి చెప్పు? అలా ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళు ఒక్కటవుతారు. మధ్యలో మీకెందుకు నొప్పి? మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు మీకు ఇంట్లో ఏం పనులు పాటలు ఉండవా? బాగా జాబులు చేసేవాళ్ళే ఎంతసేపు 24 గంటలు ఇన్స్టాగ్రామ్లలో, సోషల్ మీడియాలో ఉండేది. ఎవరేం పెడుతున్నారో చూసేది, దానికి బ్యాడ్ కామెంట్ పెట్టడము, లైవ్లలో కూడా బ్యాడ్ కామెంట్లు పెడతారు. అసలు మీకు ఎందుకు పని పాట ఏమి ఉండదా? ఒక్కసారి మన ప్లేస్లో మన అక్క, మన చెల్లె ఉంటే మేము అలా చేస్తామా అని చెప్పని మీరు అనుకోవాలి. పోనీ కనీసం మీ ఆవిడే ఉంటుంది. మీ ఆవిడ యూట్యూబ్ ఛానల్ లేదా, ఇన్స్టాగ్రామ్ లేదా? మీ ఆవిడ పెడితే నువ్వు ఊరుకుంటావా? అలా కామెంట్ బ్యాడ్గా పెడితే ఎందుకు చెప్పండి? అసలు ఎప్పుడు అలా చేయకండి. మన లేడీస్ అంటే మాతృదేవతో సమానం, అందుకని లేడీస్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఒక అమ్మాయి జీవితం ఆగం చేయొద్దు. అసలు సోషల్ మీడియాలో అమ్మాయి ఇట్లా మేమిద్దరం ఫ్రెండ్స్ సారీ చెప్పింది కళ్యాణ్ గారికి, దాని గురించి అసలు సోషల్ మీడియాలో అయితే మొత్తం వైరల్ అవుతుంది. అసలు ఎందుకు ఇంత బ్యాడ్గా చేస్తున్నారు? ఎందుకు సారీ చెప్పింది? అసలు ఏమి జరిగింది? ఎందుకు మోసం చేసింది కళ్యాణ్ గారిని?
అసలు ఆ కామెంట్లు చూస్తే అసలు ఎంత బాధ అనిపిస్తుంది అమ్మాయికి. ఆ అమ్మాయి కూడా ఆడపిల్లే కదా, అసలు తల ఎత్తుకొని తిరిగిద్దాం మీరు ఆ బ్యాడ్ కామెంట్లు పెడితే. అబ్బాయిలు మీకు చేతులు దురద పెడితే ఒక పెన్ను పేపర్ తీసుకొని ఎమ్మని చదువుకోండి, ఎమ్మని కవితం రాయండి, కానీ ఇట్లా ఒక అమ్మాయి మీద కామెంట్లు పెట్టకండి. మీకేం పని పాటు ఉంటుందా? ఏదో అమ్మాయి బాధ చెప్పింది, ఎందుకంటే మీ ఇద్దరం లవర్స్ అని చెప్పని సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పని మీ ఇద్దరం ఫ్రెండ్సే, మమ్మల్ని అయితే తప్పుగా అనుకోవద్దు అని చెప్పింది. అందులో చెప్పినప్పుడు మరి మీకెందుకు నొప్పి అయ్యా? మీరు ఎందుకు అలా చేస్తున్నారు బాబులు? అసలు ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకోవద్దు. అసలు ఇలా ఎప్పుడు చేయకండి నాన్న. వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయండి, కళ్యాణ్ గారికి తనుజ గారికి. వాళ్ళిద్దరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, ఫ్రెండ్స్గా ఉండని, వాళ్ళిద్దరు ఇష్టపడని. అది వాళ్ళ ఇష్టము, మన చేతుల్లో అయితే ఏం లేదు కదా, ఎవరిష్టం వాళ్ళది. ఇప్పుడు నువ్వు పెళ్లి చేసుకుంటావు, నీ ఇష్టం నువ్వు చేసుకుంటావు, నీ మనసులో ఉండేది నీకు తెలుసు, కానీ మనం బయట సోషల్ మీడియాకి తెలిసిద్దా? అసలు ఎందుకు ఇలా చేయడం చెప్పు? అసలు ఎవ్వరు ఒక అమ్మాయిని అట్లా బ్యాడ్గా చెయ్యొద్దు. అసలు ఇలా అసలు అబ్బాయిలు అయితే మళ్ళీ బ్యాడ్గా అసలు ఎలా అవుతున్నారంటే, ప్రపంచంలో ఇంత బ్రహ్మంగా చెప్పింది కొంచెమైతే వింతలు ఎలా చేస్తున్నారంటే అబ్బాయిలు అసలు అమ్మ నాన్న భయపడి వస్తున్నాయి ఇళ్ళల్లో. ఇలాంటి కొడుకులు కన్నామా, ఎందుకు ఇలా చేస్తున్నారని చెప్పని. ఆడపిల్లలు ఇలా అసలు బ్యాడ్గా చేయకనే నాన్న, మీకు దండం పెడతాను. కానీ అసలు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకోండి. ఏ అమ్మాయి జోలికి వెళ్ళొద్దు, ఎవరికి బ్యాడ్గా కామెంట్లు పెట్టద్దు. తనుజ గారి గురించి కళ్యాణ్ గారి గురించి అయితే వదిలేసేయండి, ఎవరిష్టం వాళ్ళది. వాళ్ళు హ్యాపీగా ఉండాలని కోరుకుందాము. మా ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. తనుజ గారి గురించి కళ్యాణ్ గురించి ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.